మెజార్టీని ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని నిమిషాల్లో దిగబోతున్నారు. మన మంత్రివర్యులు ఎంపీ గారు రిసీవ్ చేసుకోవడానికి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు నల్లగొండ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారు 2 నిమిషాలు పోనాడు తొందరగా మాట్లాడినాక భూపాలరెడ్డి గారు. జై తెలంగాణ. ఈ సప్పుడు మన కేసీఆర్ గారికి వినబడాలి. ఇదేనా మన సప్పుడు? జై కేసీఆర్. లేదు, 2 చేతులు లేపండి, 2 పిడికిలు లేపాలి. చేతులు ఉన్న వాళ్ళందరూ, లేపని వాళ్ళందరూ నాలాగా చేయలేనట్టు అవుతుంది. అందరు లేపాలి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈరోజు నల్లగొండ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి మిర్యాలగూడలో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాబోతా ఉన్నారు బహిరంగ సభకు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా, మరి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సయ్య గారికి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, అదేవిధంగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ గారికి, మరి అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యుడు భాస్కర్ రావు గారికి, మరి అదేవిధంగా మన జిల్లా మంత్రి ఈ యొక్క నల్లగొండ జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి గత 5 సంవత్సరాల పీరియడ్లో నల్లగొండకు 40,000 రూపాయలు తీసుకొచ్చి నల్లగొండను అభివృద్ధి చేసి మరి నల్లగొండని ముందుకు తీసుకుపోవడానికి మళ్ళా 2వ సారి కూడా జిల్లా మంత్రి అయినటువంటి మన జిల్లా మంత్రి గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి అన్న గారికి, మరి అదేవిధంగా మొన్నటి వరకు ఈ నల్లగొండ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా నిమ్మనే శాసన మండలి చైర్మన్ అయినటువంటి నేతి విద్యాసాగర్ గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి త్రుటిలో తప్పిన మరి సైద్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, మహిళా తల్లులకు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ జెండా బట్టి టీఆర్ఎస్ పార్టీ జెండా కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ జెండా కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మంత్రిగా ఉండి ఏనాడన్నా ఏ నియోజకవర్గానికన్నా వచ్చిందా, ఏ మండలానికన్నా వచ్చిందా, ఏ గ్రామానికన్నా వచ్చిందా? ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండి కూడా ఈ నల్లగొండ జిల్లాలో ఏ గ్రామానికన్నా పేదవారికి కానీ ఏ గ్రామానికన్నా అభివృద్ధి చేసిందా? ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎందుకంటే ఇదే వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు వస్తే ఆయన కొత్తవాడు, ఏమి తెలియని వాడు, నోట్లో ఏలు పెడితే కోరికని వాడు అని మాట్లాడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఈయన ఎవరికి ఏం చేసిండు? ఈయన కూడా మొన్నటి వరకు ఎమ్మెల్యేనే, మరి ఆయన కూడా ఎంపీకి కొత్తవాడే. మరి అన్ని అవకాశాలు వచ్చి అన్ని ప్రతి సందర్భంలో ప్రతి గవర్నమెంట్ చేతిలో ఉండి ఈ నల్లగొండని ఏ విధంగా అభివృద్ధి చేసిండో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన చేసింది సీట్లు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుండు, లేకపోతే ఇంకో తిరిగి డబ్బులు సంపాదించుకుండు. కానీ మన నల్లగొండ జిల్లాకు ఎక్కడ కూడా ఏమి చేయనటువంటి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి కోతల ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ నల్లగొండ పార్లమెంటు కోట పైన గులాబీ జెండా ఎగిరేసి
మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కానుక ఇస్తే ఈ నల్లగొండ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని విధాల అభివృద్ధి చేస్తారని కూడా మీరందరూ కూడా ఆశపడతా ఉన్నాం. మీరు ఏనాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి గతంలో మిర్యాలగూడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కూడా 2 సార్లు ఎంపీ అయి కూడా కాంగ్రెస్ పార్టీ ఏమీ అభివృద్ధి చేయలే. మరి మనకు ఈ అవకాశాన్ని ఈ నల్లగొండ పార్లమెంట్ గెలిస్తే ఖచ్చితంగా పేద బడుగు బలహీన దళిత గిరిజన ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరి క్షేమం కోసం ముందుకు సాగుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వండి. ఈ నల్లగొండ పార్లమెంటుని గెలిపించుకోండి. రైతు సోదరులారా ఆలోచన చేయండి. ఏనాడు కూడా రైతు గురించి ఆలోచించండి. ప్రభుత్వాలు ఏనాడు కూడా 5 సార్లు 6 సార్లు ముఖ్యమంత్రులు అయినటువంటి నాయకులు కూడా ఆలోచన చేయలే. మన ముఖ్యమంత్రి ఆలోచన చేసి రైతుల సంక్షేమం కోసం రైతులు బాగుండాలి, రైతులు బాగుపడాలనే ఆలోచనతోటి పెట్టుబడి సాయం కింద ఎకరానికి 5 లక్షల ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చి కాపాడుతున్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా రైతు చనిపోతే ఆ రైతుని ఆదుకోవడం కోసం 5 లక్షల రూపాయల బీమా ఇచ్చి కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వం కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆడబిడ్డ పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,116,000 రూపాయలు ఇచ్చి ఆడబిడ్డలని కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వం. ఇదే ఆడబిడ్డలు డెలివరీకి పోతే కేసీఆర్ కిట్ ద్వారా ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు, మగ పిల్లవాడు ఉడితే 12,000 రూపాయలు ఇచ్చి ఆడపిల్లని ఇంటి దాకా తోలిపోతున్నటువంటి ప్రభుత్వం మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఈ విధంగా ఇవాళ దేశమే మన వైపు చూస్తూ ఉంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పుట్టిన కేసీఆర్ మా రాష్ట్రంలో కూడా పుడితే మాకు కూడా ఇవన్నీ కూడా సంక్షేమ ఫలాలు మాకు కూడా అందుతాయని వారందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మన పార్లమెంటుతో పాటు 16 పార్లమెంటు గెలిపిస్తే ఈ దేశానికి అదృష్టం కలిసి వస్తే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధాని అయ్యే అవకాశం ఉంది. దయచేసి అవకాశం కల్పించుకొని ఈ దేశాన్ని బాగుపాటు చేయడానికి అభివృద్ధి చేయడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రధాని అవకాశాన్ని కల్పించుకోవాల్సినటువంటి ప్రతి జెండా బట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ జెండా పట్టిన ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ జెండా పట్టిన ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి 16 పార్లమెంట్లు గెలిపించుకొని మన ముఖ్యమంత్రి గారిని ప్రధాని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ